సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ఫుడ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 60,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి December 14th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక January 12th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీరు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి జనరల్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 40 వేకెన్సీస్, టెక్నికల్ విభాగంలో మనకి 13 వేకెన్సీస్, అకౌంటెంట్ విభాగంలో మనకి 9 వేకెన్సీస్తో పాటు సూపరింటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 22, నెక్స్ట్ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి హైయెస్ట్గా మనకి 81 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి మనకి 88,620 రూపీస్ అనేటువంటి దాన్ని పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు E3 గ్రేడ్ కింద మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 60,000 అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక అకౌంటెంట్ ఉద్యోగాలతో పాటు సూపరింటెండెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు డిగ్రీలో జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి సూపరింటెండెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది మీరు ఏ డిసిప్లిన్లో పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోస్ట్ని అయితే స్కిప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ యాంథమాలజీ ఆర్ మైక్రోబయాలజీ
ఆర్ బయోకెమిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే కలిగి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ జువాలజీ విత్ ఎంథమాలజీ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఫైనల్గా మనకి జనరల్ విభాగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు వచ్చేసరికి సో డిగ్రీతో పాటుగా మాస్టర్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏ స్పెషలైజేషన్లో ఈ యొక్క మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి అని చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 500 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 1350 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక అన్ని పోస్టులకు కూడా మనకి ఒకే విధమైనటువంటి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. సో పార్ట్ 1లో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క టాపిక్ మాత్రం మనకి చేంజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి కూడా మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 2.5 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి మనకి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక ఫుల్ పీడిఎఫ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి అదోని, అనకాపల్లి, అనంతపూర్, వైజాగ్, చిలకలూరుపేట, దుగ్గిరాల, గుడివాడ, గుంటూరు, కడప, కైకలూరు, కాకినాడ, మచిలీపట్నం, నందికొట్కూరు, నంద్యాల, నెల్లూరు, నెడమనూరు, ఒంగోలు, పెదకాకాని, రాజమండ్రి, రాయనపాడు, రేణిగుంట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, వడ్లమూడి, విజయవాడ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, ఆదిలాబాద్, బోధన్, కూకట్పల్లి, చిత్యాల, గద్వాల్, జనగాం, కరీంనగర్, మహబూబ్ నగర్, నాచరం, నాంపల్లి, నిజామాబాద్, సనత్ నగర్, సారంగపూర్, సిద్దిపేట, సూర్యాపేట్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద వర్క్ చేస్తున్నటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.